శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఛానల్ కి స్వాగతం అండి. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి. ఈ నా మాట విని ఈ లోగు మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి తప్పకుండా ఈ ఒక్క పని చేయండి. అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజున మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా చేయవలసినటువంటి ఆ పని చేయటం వల్ల వారు కోరుకున్న కోరికలు ఏ విధంగా నెరవేరుతాయి, వారి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎటువంటి పురోగతిని సాధిస్తారు, ఏ విధంగా సుభిక్షంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఇక శివయ్యకు భక్తులంటే ప్రీతి, భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు మహాశివుడిని రోజు స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు. ఆద్యాంతం రహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా కూడా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుడిని ఆరాధిస్తారు. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతుంటాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామ స్మరణతో గడపటం, ప్రదోష వేళ యందు శివుని అభిషేకించటంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయటం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవసం, అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించటం, అభిషేకించటం వంటివి చేయాలి. ప్రస్తుత రోజులలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలను పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాసన నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల, రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధనలకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటాయి. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన, ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెమ్ముడు నీళ్లు పోసినా రెండూ తనకి సమానమే అంటారు ఆ కైలాసనాథుడు. భక్త కన్నప్ప ఉదాంతం ఈ కోవకు చెందినదే. హైందవ సాంప్రదాయంలో నిత్యపక్ష, మాస, మహా, యోగ అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు కూడా చెబుతుంటాయి. రోజు శివుడిని ఆరాధించటం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివ ఆరాధన చేయటం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటోంది. సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించటాన్ని యోగ శివరాత్రి అంటారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి 9:45 నిమిషాలలోపు ఈ ఒక్క పరిహారం చేసి తీరాల్సిందే. మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు ఖచ్చితంగా అభివృద్ధి చూస్తారు. అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి, నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో ఎంతో వృత్తిని సాధిస్తారు. లేకపోతే మీ యొక్క కొడుకును చిన్నవారైతే కనుక వారి యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఎటువంటి సమస్యలు బాధపడుతున్నా వారైనా సరే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు, మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు, ఎటువంటి శుభ ఆనందాలు అనేవి పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక అలాగే మహాశివరాత్రి ఇంకా ఎంతో ప్రాముఖ్యత అనేది కూడా మనకు కూడా తెలుసు. ముఖ్యంగా పరిహారాలను మనం ప్రత్యేకించబడిన రోజులలో, అలాగే ప్రతి రోజుల్లో చేస్తూ ఉంటాం. కాబట్టి శివరాత్రి తిథికి ఇంకా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా వారి జీవితంలో అభివృద్ధి చూస్తారు. వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా అవన్నీ కూడా వీరి నుండి ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. కొంతమందికి ఈ యొక్క కొడుకులు చిన్నవారైతే కనుక వారి వైఖరిని ప్రదర్శించడం, చెప్పిన మాట వినకపోవటం, తల్లిదండ్రులకు పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో మన యొక్క సంతానం పట్ల మనం బాధ్యతగా ఉండటంతో పాటు వారి కోసం మనం ఎంతో శ్రమ పడుతూ ఉన్నా, ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో తమ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి వెళ్ళాలని రాత్రి పగలు అనే తేడా లేకుండా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. అది వారి చదువు విషయంలో కావచ్చు, ఇంకా ఇతర ఏ విషయంలోనైనా సరే క్రమశిక్షణతో ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనం చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అలాగే పిల్లలు పెద్దవాళ్ళైతే కనుక వారి యొక్క వివాహం గురించి మనం ఎంతో నిరీక్షించే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రుల
పిల్లల గురించి ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, నియమాలు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా ఇటువంటి సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఈ యొక్క కొడుకులు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా సరే, వారు ఈ చిన్నవారైతే కనుక ముందు వైఖరిని ప్రదర్శించటం, చెప్పిన మాట వినకపోవటం, చదువులో రాణించలేకపోవటం, మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉండటం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న కొడుకులు మీరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటినీ కూడా తీరిపోతాయనే చెప్పుకోవాలి. ఈ చిన్న పరిహారం చేయండి. లేక వారి యొక్క కెరియర్ గురించి, వారి వివాహం గురించి మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశయులై ఉన్నట్లయితే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక నెగిటివ్ ఎనర్జీ ఒక మనిషి ఒంట్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు అనేవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా నెగిటివ్ నుంచి ఎక్కడైతే ఉంటుందో ఇక ఆ ఎనర్జీ వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా కొడుకులు ఉన్నవారు మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే 24 రావి ఆకులను తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ యొక్క ఆకులకు బొట్లు పెట్టించడానికి కట్టిన తరువాత ఈ యొక్క కొడుకులు ఉన్నవారు ఎవరైతే ఉంటారో లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇత్తడి పళ్ళెం లేకపోతే కనుక స్టీల్ పళ్ళెమైనా సరే పర్వాలేదు, దాంట్లో కొంచెం నీళ్లు పోసి కుంకుమ వేయండి. కుంకుమ నీటికి నరదృష్టిని తొలగించే ప్రభావం అనేది ఉంటుంది. అటువంటి శక్తి అనేది ఉండదని మనందరికీ కూడా తెలుసు. కుంకుమ నీళ్లతో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా మహాశివరాత్రి రోజు చేస్తే కనుక ఖచ్చితంగా అదేవిధంగా కుంకుమ నీటితో వారి చుట్టూ తిప్పుతూ ఎడమ వైపు నుండి కుడివైపుకి, కుడివైపు నుండి ఎడమ వైపుకి తిప్పుతూ దిష్టి తీసిన తర్వాత ఆ కుంకుమ నీటిని మీరు ఎడమ చేతితో మీ యొక్క కొడుకులకి ఒక బొట్టు పెట్టండి. ఆ నీటిని ఎక్కడైనా దూరంగా పచ్చని చెట్టుకు కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఆ కుంకుమ నీటిని పోసేయండి. తర్వాత మీ అబ్బాయిని కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోమని చెప్పి లోపలికి రమ్మనండి. ఇలా చేస్తే వారికి ఉన్న దిష్టిలన్నీ కూడా తొలగిపోతాయి. చెడుగాలి, నకారాత్మక శక్తితో కూడిన అవన్నీ కూడా తొలగిపోయి వారు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా ఈ పరిహారం చేసిన తర్వాత ఏదైనా తీపి వస్తువు మీ అబ్బాయికి కానీ చేసి పెట్టండి. ఆ తీపి వస్తువుని తినిపించండి. ఇలా మీ భవిష్యత్తుతో బంగారు బాట అవ్వాలని, మీ పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని మనసులో కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేసిన కొన్ని రోజులకే మీ అబ్బాయిలలో చాలా మార్పు వస్తుంది. మీ పిల్లల మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత శక్తివైన మహాశివరాత్రి కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పరిహారం తప్పకుండా మహాశివరాత్రి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత చేసి తీరాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే ఆధ్యాత్మిక విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి, మీ సమస్యలకు పరిహారాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343.